अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबर पर। जिले संगारेड्डी में शहर सदाशिवपेट मेदक जिले कोऑपरेटिव मार्केटिंग सोसाइटी लिमिटेड की जानिब से किसान भाइयों के लिए अहम इत्तला। सदाशिवपेट के DCMS मरकज में नाफिज के ताउन से मार्कफीड के तहत चने की खरीदारी मराकज कायम किए गए हैं, जिसका इफ्तिताह CDC चेयरमैन गडेला राम रेड्डी और मार्केट कमेटी वाइस चेयरमैन कंदी कृष्णा ने अंजाम दिया। हुकूमत की जानिब से चने की इमदादी कीमत 5,875 रुपये फी क्विंटल मुकर्रर की गई। किसानों से गुजारिश है कि वह अपनी फसल बराह रास्त इस मरकज़ पर फरोख्त करें ताकि उन्हें मुनासिब और मुनसिफाना कीमत हासिल हो सके। हुकाम ने यकीन दहानी कराई कि खरीदारी का अमल शफाफ तरीके से अंजाम दिया जाएगा और किसानों को किसी किस्म की परेशानी नहीं होगी। దాసుపేటలో మార్కెట్ ద్వారా శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషకరం. ఎందుకంటే మార్కెట్లో 5,100 వరకే శనగలు అమ్ముడుపోతున్నాయి. దీనివల్ల అక్కడ కూడా ధర పెరిగే అవకాశం ఉంటుంది. దీని కొరకు ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మరి రైతు భరోసా కూడా నిన్ననే విడుదల చేయడం నిజంగా రైతాంగానికి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. దీని కూడా ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ, మరి ఈ కొనుగోలు కేంద్రం వల్లనే రేపు వచ్చే సీజన్ ఒక నెల లోపల జొన్నల కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభం కాబోతున్నది. అయితే గత సంవత్సరం 14 క్వింటాళ్ళు ఎకరానికి తీసుకోవడం జరిగింది. ఈసారి అది ఎకరానికి 30 క్వింటాళ్ళు అవుతున్నాయి జొన్నలు. కనీసం 20 క్వింటాళ్ళు జొన్నలు తీసుకోవాలని మేము రైతు పరంగా ప్రభుత్వానికి సవినీయంగా మనవి చేస్తున్నాము. సదాశివపేట మండలం సదాశివపేట పట్టణ పరిధిలోని DCMS ఆఫీస్లోని మార్క్ఫెడ్ సంస్థ ద్వారా శనగలు కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 5,875 రూపాయలకు కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మధ్య దళారుల చేత పడకుండా మరి ప్రభుత్వం మద్దతు ఇస్తున్న ధరకు అందరూ ఈ కేంద్రంలో వచ్చి శనగలు అమ్ముకోవాలని కోరుతున్నాము. మరి ప్రభుత్వము ఏదైనా రైతులకు అండగా ఉంటుంది. మరి ఈ రైతు ప్రభుత్వంలో ఏదైతే మద్దతు ధర ప్రకటించడం జరిగిందో మరి అదే ధరకు ఇక్కడ శనగలు కొనుగోలు చేస్తారు కాబట్టి అందరూ మార్కెట్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఎకరాకు 7 క్వింటాల వరకు తీసుకోవడం జరుగుతుంది. పేట మండలంలో సదాశివపేట పట్టణంలో మార్కెట్ ద్వారా శనగల కొనుగోలు కేంద్రం ప్రభుత్వ పరంగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి రైతులంతా మండలంలో రైతులంతా ఈ శనగల కొనుగోలు కేంద్రాన్ని తప్పకుండా వాడుకొని ఈ యొక్క ప్రభుత్వ ధర 5,875 రూపాయలు క్వింటాల్ రేటు. దీనికి తప్పకుండా రైతులంతా బయట మార్కెట్లో తక్కువ రేటుకు కానీ మిగతా చాలా నష్టపోతారు. రైతులు కమిషన్ రూపంలో కానీ మిగతా అన్ని రూపాయలు కూడా ఈ యొక్క రైతులంతా చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రభుత్వం దీనికి ఈ నష్టాల నుంచి రైతులను బయటపడాలనే ఆలోచనతో ఈ యొక్క కొనుగోలు కేంద్రం ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనకు రైతుల కోసం ఈ యొక్క కొనుగోలు కేంద్రం పెట్టారు కాబట్టి రైతులు తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరం కూడా రాష్ట్ర రైతులంతా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అన్ని రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు సంబంధించిన అన్నీ కూడా మనకు రైతులకు ఎల్లవేళ మనకు ప్రభుత్వం తోడ్పాటుతోని నిన్ననే మనకు రైతు భరోసా రూపంలో ఒక ఎకరాకు అందరు రైతులకు చిన్న పెద్ద రైతులు తేడా లేకుండా అందరు రైతులకు కూడా ఎకరాకు 6,000 రూపాయలు మాట నిలబెట్టుకున్నారు. కాబట్టి మన రైతు ప్రభుత్వానికి మనం మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇదే విధంగా ఎక్కడ కూడా రైతులను చూసిన వాళ్ళు ప్రభుత్వాలు ఇప్పటికీ చాలా తక్కువ. మనకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ మంచిగా రైతులను రాజులు అయ్యే విధంగా వాళ్ళు మనకు చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా రైతులు జ్ఞాపకం మరవద్దు. ఇటువంటి సీఎంలు కానీ ప్రభుత్వం కానీ ఎప్పటికీ ఇలాగే ఉండి రైతులకు మంచి ధరలు కానీ అన్ని రకాల మరి మొన్ననే పనిముట్లు రైతులకు గత ప్రభుత్వం ఎక్కడ కూడా పనిముట్లని బంద్ చేసిరు. దానికి
ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ యొక్క పనిముట్టతోని చాలా లాభాలు ఉంటాయి రైతులకని, చాలా ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారి ఉన్నారు కాబట్టి వారికి ఈ యొక్క దీంతో చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ట్రాక్టర్ కానీ ట్రాక్టర్ మెటీరియల్ కానీ మిగతా మన పెట్రోల్ పంపులు కానీ చాలా రకాల ఈ యొక్క సబ్సిడీపై మనకు ఈ యొక్క పరికరాన్ని అందించడం జరిగింది. ఇదే విధంగా మనకు రైతులకు ఇట్లనే రేవంత్ రెడ్డి గారు మనపై పెద్ద చూపు చూసి బడ్జెట్లో కూడా 23,000 కోట్లు పెద్ద ఎత్తున మనకు బడ్జెట్ పెట్టిరు. దాంతో రైతులకు మంచి సంతోషంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా రైతులంతా కనువిప్పు కల్పించుకొని మన ప్రభుత్వాలు ఏది మంచి చేస్తే వారికి సపోర్ట్ చేసి రైతులమందరూ కూడా అట్లే ప్రభుత్వం వెంబడే ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంటున్నాను.